కొన్నిసార్లు ఆధ్యాత్మిక జీవితంలో కూడా అలాగే వాక్యం వింటా ఉంటాం. సడన్గా పక్కన ఏదో వస్తుంది ఫోన్లో, అక్కడికి వెళ్ళిపోతాం కదండి. ఆ తర్వాత అది కాసేపు చూసేసి మళ్ళీ వాక్యం గుర్తొచ్చి అయ్యయ్యో సిస్టర్ ఏదో చెప్తున్నట్టున్నారని మళ్ళీ వస్తారు ఇక్కడికి. మళ్ళీ 2 నిమిషాలు వినగానే మళ్ళీ ఆ పైన వాట్సాప్లో నోటిఫికేషన్ వస్తాయి. ఏముండదు, అది చెత్త గుడ్ మార్నింగ్ మెసేజ్. అవసరమా అండి? కొంతమంది గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ మెసేజ్లు పంపిస్తే ఎందుకు? నువ్వు గుడ్ నైట్ చెప్తే వాళ్ళకి మంచి నైట్ ఉంటుందా? చెప్పండి నాకు. మంచి నిద్ర పడుతుందా? మైండ్ నిండా టెన్షన్లు, మైండ్ నిండా భయాలు ఉంటే కొంతమందికి స్లీపింగ్ పిల్ వేసుకుంటే కానీ నిద్ర పట్టదు. నువ్వు గుడ్ నైట్ మెసేజ్ పంపించి వేస్ట్. అది గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ పంపించడం కంటే ఒక వాక్యం పంపించు, బ్లెస్సింగ్, వాగ్దానం పంపించు, దేవుని వాగ్దానం. ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయి, నిన్ను బలపరిచిన దేవుని మాట్లాడేదో అది పంపించు. అనవసరంగా గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఎందుకండి? అవి మీనింగ్లెస్ నేను అనుకుంటాను. అఫ్ కోర్స్ గుడ్ వే ఆఫ్ విషింగ్, ఎవరైనా కలిస్తే దేవుని బిడ్డంగా మనం ఓకే ప్రైజ్ ది లార్డ్ అని చెప్తాము, దట్స్ ఫైన్. బట్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ వ్యర్థం. అక్కడ వాక్యం వింటా ఉంటే సీరియస్గా గుడ్ మార్నింగ్ అని మెసేజ్ వస్తుంది. ఆ గుడ్ మార్నింగ్ చూసేయడానికి వీళ్ళు వెళ్ళిపోతారు వాక్యం నుంచి. మళ్ళీ ఇట్స్ ఎ డైవర్షన్. అపవాది చాలాసార్లు మనల్ని డైవర్ట్ చేయాలి, డిస్ట్రాక్ట్ చేయాలి. మన ఫోకస్ వాక్యం మీద లేక నీ జీవితానికి కట్టే మాటలు వినివ్వదు. నేను ఎప్పుడు వినివ్వడు అపవాది. వినక్కర్లేదులే, తర్వాత విందాంలే, ఇది డౌన్లోడ్స్లో పెట్టుకో, సేవ్ చేసుకొని తర్వాత విందాం కదండి. కొంతమందికి అపవాది చెప్తాడు తర్వాత నైట్కి విందు, కానీ ఇప్పుడు బిజీ ఉన్నావు కదా కొంచెం, ఇప్పుడు టీవీలో ఒక షో వస్తుంది అది చూడాలా, ఇప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేశాడు మాట్లాడాలి, అక్కడ ఏ ప్రళయం వచ్చేస్తుందో ఏదో ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటుంది, అందుకని ఈ లైవ్ తర్వాత చూద్దు అని ద డెవిల్ వాంట్స్ యూ టు పోస్ట్ పోన్. మంచి పనులు, నీ జీవితాన్ని కట్టే దేవుని మాటలేని అపవాది ఎప్పుడు విననివ్వడు. బట్ అప్పుడు నువ్వు చేయాల్సింది ఫోకస్, స్టే ఫోకస్డ్. అన్ని తోసేసి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. కొన్నిసార్లు అపవాది కొన్ని పనులు పెట్టేస్తూ ఉంటాడు. అపవాది కొన్ని ఇబ్బందులు సృష్టించేస్తూ ఉంటాడు. కొన్ని లేనిపోని పనులు తల మీద నెత్తి మీద వేసుకొని ఆ పనులన్నీ మోసేస్తూ ఉంటాం. నీది కాదు అది, ఇట్స్ నాట్ లీస్ట్ కన్సర్న్. నీకు అవసరం లేని వస్తువులు నీ తల మీద వేసుకొని ఎందుకయ్యా డిస్ట్రాక్ట్ అవుతావు? నీ జీవితాన్ని కట్టుకో దేవునిలో, నువ్వు బాగుపడు ఫస్ట్. నీ జీవితం పట్ల దేవునికున్న ఉద్దేశం ఏంటి? నీవు చేరుకోవాల్సిన గమ్యస్థానం నువ్వు సిద్ధపడుతున్నావా? నీ జీవితంలో ఆధ్యాత్మికంగా నీకుందా పట్టుత్వం, ఆధ్యాత్మికంగా నీకుందా స్థిరత్వం? నువ్వు అది తెలుసుకొని నిలబడగలిగితే నీ జీవితం ద్వారా దేవునికి మహిమ. అట్టి విధంగా అపవాది ఏది మన నుండి దొంగిలించకుండా దేవుడు మనకిచ్చిన నీకు కలిగిన దాన్ని గట్టిగా చేపట్టు మన వాక్యం సెలవిస్తుంది. రక్షణను గట్టిగా చేపట్టు. నీకు దేవుడిచ్చిన కష్టార్జితాన్ని నీవు నీ కుటుంబం దేవుని కార్యాల కొరకు ఆశీర్వాదకరం, నీ భవిష్యత్తు కొరకు ఉపయోగకరంగా వినియోగించుకో. అంత మాత్రమే కాదు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను ఆయన కొరకు వినియోగించు. నీ జీవితం ఆశీర్వదించబడుట కొరకు వినియోగించు, వ్యర్థపరచుకు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. అనేకమైన అంశాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మేలు చేయడానికి రాడు ప్రభువా. అయినప్పటికీ తెలిసి ఉండి సహా చాలాసార్లు అపవాదికి చోటిస్తున్నాం. అపవాదికి దాసులంగా నాయన ఎవరైతే బ్రతుకుతున్నారో వారిని అపవాది యొక్క కాడి నుండి యేసు నామములో విడిపించండి. నీ కాడి క్రిందకు మేము రావడానికి నీకు మమ్మల్ని మేము అప్పగించుకొని, నీతికి సాధనములుగా మమ్మల్ని మేము అప్పగించుకొని, నా జీవితంలో నీవు కలిగిన ప్రతి శ్రేష్టమైన ఉద్దేశము నెరవేర్చబడినట్లుగా మేము అడుగులు వేయడానికి సహాయము చేయమని వినవాక్యం మా హృదయాల ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.